వ్యాంపైర్స్. మన అచ్చ తెలుగులో చెప్పాలంటే రక్త పిశాచులు అంటారు వీళ్ళు. Horrors that have haunted us for centuries. The story will even take us to a terrifying 21st century. 25 years old, also showing signs of the condition of vampirism mentioned. Case in Romania. బేసిక్గా దీని గురించి మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా స్టోరీస్, చాలా కథలుగా వింటూనే వస్తుంటాం, లేదా చాలా మూవీస్ చూసే ఉంటాం. వ్యాంపైర్స్ అని, డ్రాకులా అని, వ్యాంపైర్ డైరీస్ అని, ఇలా ఏదో ఒక రకంగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి పాస్ అవుతూనే వస్తుంది. బట్ ఈస్ దర్ ఎనీ పర్టికులర్ ఎవిడెన్స్ విచ్ షోస్ ద ట్రూ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ క్రియేచర్స్? దీని గురించి మనం అన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చేద్దాం. లైక్ అసలు ఇది ఎక్కడ మొదలైంది, అండ్ దెర్ ఈస్ ఎ పర్టికులర్ కింగ్ ఫ్రమ్ 14th century. అసలు ఈ డ్రాకులా, వ్యాంపైర్, ఈ పదాలన్నీ కూడా మొదలైంది అతని దగ్గర నుంచే అంటారు. అసలు అతను ఎవరు, అతని బ్యాక్ స్టోరీ ఏంటి? అండ్ ఇది ఓన్లీ యూరప్ కంట్రీస్లో మాత్రమే కాదు, చాలా కంట్రీస్లో ఈ పర్టికులర్ వ్యాంపైర్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో వాళ్ళు నమ్ముతారు, ఇంక్లూడింగ్ ఇండియా. ఆ వేరే కంట్రీస్లో వీటిని ఏమని పిలుస్తారు, అండ్ ఇవి ఏం చేస్తాయని నమ్ముతారు, దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏంటి? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత ఈ వ్యాంపైర్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంకా ఏ ఒక్క వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. అంత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Archaeologists are now investigating why these bodies were subjected to such violence. They have hundreds of tiny fragments of mostly facial bones. There's this intense fear of vampires and revenants, people coming back from the dead and haunting the living. Basically corrupting corpses that had kind of escaped from their graves and wandered about. The facial bones were very crushed when they were in the ground. It was very obviously intentional. This is not a stone which rolled into the mouth after the burial process had been completed or through later disturbance. Chris Reed is convinced this is not the explanation. It could only have gotten there if it was put in quite forcefully. Now let's talk about origin of vampires. అసలు ఇది ఎక్కడ మొదలైంది అంటే దిస్ ఈజ్ బేసికల్లీ బిలాంగ్స్ టు ఏన్షియంట్ గ్రీస్ అండ్ మెసపటోమియా. ఈ ఏన్షియంట్ గ్రీస్ వాళ్ళు ఏమని నమ్ముతారంటే లేమియా అనే ఒక క్రియేచర్ నైట్ టైము మనుషుల దగ్గరికి వచ్చి వాళ్ళని చంపి వాళ్ళ ఫ్లెష్ అండ్ బ్లడ్ మీద సర్వైవ్ అవుతుంది అని నమ్ముతారు. ద సేమ్ వే మెసపటోమియా వాళ్ళు కూడా ఎకిమ్ము అనే ఒక క్రియేచర్ రాత్రిపూట వస్తుంది, మనుషుల్ని చంపుతుంది, బ్లడ్ డ్రింకింగ్ మాన్స్టర్ లాగా కూడా మారి చిన్నపిల్లల్ని చంపి వాళ్ళ రక్తం తాగుతూ బ్రతుకుతుంది అని నమ్ముతారు. అలానే లలితు అనే ఒక క్రియేచర్, ఇది కూడా సేమ్ వేలో ఫ్లెష్ అండ్ బ్లడ్ మీద సర్వైవ్ అయ్యే ఒక క్రియేచర్ అన్నట్టుగా నమ్ముతారు. అండ్ they trust this far from 4,000 years. And when it comes to Hebrews, the one who trusts Jesus and Bible, లలిత్ అనే ఒక ఫీమేల్ డీమన్, షీఈ్ యాక్చువల్లీ యాడమ్స్ ఫస్ట్ వైఫ్. తన గురించి చెప్పాలంటే చాలానే ఉంది, ఒక 2-3 పాయింట్లో చెప్పేస్తాను చూడండి. షీ లిటరల్లీ క్రేవ్ ఫర్ హర్ ఇండిపెండెన్స్. ఆడెంత ఈడెంత, అసలు నువ్వెంత, నీకింద నేను పని చేయాలా అనుకునే బ్యాచ్. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్లో ఫెమినిజం బ్యాచ్ ఉంటారు కదా, సేమ్ టైప్. ఆ కారణంతోనే పాపం యాడమ్స్ని వదిలేసింది. అలా వదిలేశాక తిన ఒక చైల్డ్ కిల్లింగ్ డీమోన్ లాగా మారిపోయింది. తిన గురించి హెబ్రూ బైబుల్లో ఇషయా 34:14 వర్స్లో తినొక నైట్ క్రియేచర్ అని, స్క్రీచ్ అవులని, ఇలా చాలా పెద్ద పదాలని వాడేసి తన గురించి ఒక డీమోన్ లాగా గట్టిగా చెప్పారు. బట్ ఇదంతా ఇలా ఉంటే, అంటే జరుగుతుందో లేదో, అసలు అలాంటి డీమోన్లు ఉన్నాయో లేదో కూడా నమ్మకం లేకుండా ఉంటే జనాలు మాత్రం చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. తరతరాలుగా వాళ్ళ నమ్మకాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ 14th centuryకి వచ్చేసరికి అలాంటి రాక్షసుణ్ణి వాళ్ళు కళ్ళ ముందే చూస్తూ బ్రతికారు. తనే కింగ్ వ్లాడ్ ద ఇంపెలర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ కింగ్ వ్లాడ్ 3. ఇతని ఆ రొమేనియన్ ప్రజలు మాత్రం ఒక నేషనల్ హీరోలాగా చూసేవాళ్ళు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్ ఇవన్నీ కూడా ఇతను ఒక పెద్ద విలన్ లాగా, ఒక బ్లడ్ డ్రింకింగ్ మాన్స్టర్ లాగా, అసలు మోస్ట్ డేంజరస్ క్రియేచర్ అంది చేరుతున్నట్టుగా పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. బేసిక్గా మన వ్లాడ్ బాబు చేసిన రచ్చ అలాంటిది, వాళ్ళని భయపెట్టిన భయం అలాంటిది. సో ఇలాగైనా అతని మీద నెగిటివిటీ తీసుకురావాలి అని చెప్పి
ఇలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇతని బర్త్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ రికార్డ్స్లో ప్రాపర్గా ఇతని బర్త్ ఇయర్ గురించి మెన్షన్ చేసి లేదు. బట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 1428 నుంచి 31 మధ్యలో ఎప్పుడైనా పుట్టుండొచ్చు అంటున్నారు. అండ్ హీ వాస్ ద సెకండ్ సన్ ఆఫ్ హిస్ ఫాదర్ వ్లాడ్ II. మన వ్లాడ్ IIని ఈ రొమేనియన్ ప్రజలు డ్రాకుల్ అని కూడా పిలుస్తారు. సో ఆబ్వియస్గా మన వ్లాడ్ బాబుని మన వ్లాడ్ IIIని సన్ ఆఫ్ డ్రాకుల్ అని పిలుస్తారు, విచ్ ఈస్ లైక్ సన్ ఆఫ్ డ్రాగన్ అని అర్థం. అండ్ మన వ్లాడ్ IIIకి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళ నాన్నని అలానే వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చంపేశారు. అండ్ హీ బికేమ్ ద నెక్స్ట్ కింగ్ ఆఫ్ వెలాచియా. ఈ వ్లాడ్ III కింగ్ అయిన తర్వాత తన రాజ్యంలో ప్రజల్ని మాత్రం చాలా మంచిగా చూసుకునేవారు. కాకపోతే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వార్, యుద్ధానికి వస్తే మాత్రం ఇతను చాలా క్రూయల్గా ఉండేవాడు అని చెప్పి హిస్టరీ చెప్తుంది, నేను కాదు. ఆ బ్లడ్ మొత్తం పోయేలాగా టార్చర్ చేసి మరీ చంపేవాడు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇతని క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా బుక్స్ అండ్ మూవీస్ కూడా వచ్చాయి. ఆ మూవీస్ లిస్ట్ అన్ని కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్. అండ్ ఇతను వ్యాంపైర్ అని చెప్పడం అనేది యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ లై. అండ్ ఈ రూమర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఇతను చనిపోయిన తర్వాత 1476లో ఇతను చనిపోయిన తర్వాత బోత్ జర్మన్ అండ్ రష్యన్ ఎంపరర్స్ వీళ్ళు కలిసి ఇతని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. లైక్ ఈ వ్లాడ్ III ఒక నరరూప రాక్షసుడు, మనుషులను చంపి వాళ్ళ రక్తాలు తాగుతాడు, డెడ్ బాడీస్ని పక్కన పెట్టుకొని భోజనం చేస్తాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, బ్లడ్లో బ్రెడ్ని డిప్ చేసుకొని తింటాడు అని కూడా ఇలాంటి థాట్స్ అన్నీ కూడా ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా సర్క్యులేట్ చేసుకుంటూ వచ్చారు ఆ రొమేనియన్ పీపుల్కి. అండ్ ఆ రొమేనియన్ పీపుల్ కూడా ఇతని క్రూయాలిటీని దగ్గరుండి చూశారు కదా, వీళ్ళు చెప్పిన పనులన్నీ కూడా అతను చేయడం కూడా చూశారు. సో ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఇదే నమ్మి ఈ వ్లాడ్ IIIనే వ్యాంపైర్ అన్నట్టుగా వాళ్ళు కూడా నమ్మేశారు, అలా నమ్మేలా చేశారు. బట్ దెర్ ఈజ్ నో సాలిడ్ ఎవిడెన్స్ దట్ హీ ఎవర్ డ్రాంక్ బ్లడ్. బట్ టెక్నికల్లీ అతను ఆ బ్లడ్ని ఎంజాయ్ చేస్తాడు, ఆ బ్లడ్ బాత్ని ఎంజాయ్ చేస్తాడు, బట్ తాగడు. అండ్ తర్వాత కొన్ని సెంచరీస్ పాటుగా అతన్ని ఒక బ్లడ్ డ్రింకింగ్ మాన్స్టర్ లాగానే చూశారు. తర్వాత 1897లో ఐరిష్ ఆథర్ బ్రామ్ స్టోకర్ అనే ఒక వ్యక్తి ఇతని స్టోరీని ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డ్రాకుల్ అనే ఒక నావెల్ రాశాడు. ఇది కంప్లీట్గా ఇతని స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని అతని బ్లడ్ బాత్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని యూరోపియన్ ఫోక్లేర్కి కనెక్ట్ చేస్తూ రాశాడు. అండ్ దేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. కానీ ఇప్పటికీ కూడా ఎందుకు నమ్ముతున్నారు అంటే దేర్ ఆర్ ఫ్యూ సాలిడ్ రీజన్స్. ఒకటి, హిజ్ మిస్సింగ్ బాడీ. స్నెగోవ్ మొనాస్ట్రీ అని చెప్పి రొమేనియాలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఈ వ్లాడ్ IIIని పూడ్చిపెట్టారు అతను చనిపోయిన తర్వాత. బట్ 1930sలో ఆ స్నెగోవ్ మొనాస్ట్రీలో ఇతని సిమెట్రీని ఓపెన్ చేస్తే దే ఫౌండ్ నథింగ్. అతని బాడీ కాదు కదా, అతని స్కెలిటన్ కూడా దొరకలేదు. అండ్ నెంబర్ 2, ద కర్స్ బిలీఫ్. ఈ రొమేనియన్ ఆచారాల ప్రకారం ఎవరైనా పాపం చేస్తే వాళ్ళ బాడీ వాళ్ళ సోల్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళదు అని నమ్ముతారు. సో ఈ వ్లాడ్ III ఇంతమందిని ఇంత ఘోరంగా చంపారు కాబట్టి ఇతను ఖచ్చితంగా చాలా పాపాలు చేశారు. సో ఆబ్వియస్గా అతని సోల్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేదు. సో హీ మస్ట్ బి ద వ్యాంపైర్, హీ మస్ట్ బి ద నెగిటివ్ ఎనర్జీ అని నమ్ముతున్నారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, వ్లాడ్స్ నైట్ టైం బిహేవియర్. ఇతని మీద వచ్చిన స్టోరీస్ కానీ లేకపోతే లైఫ్ హిస్టరీ కానీ చూసుకుంటే ఇతను ఎనిమీస్ని నైట్ టైం చాలా ఎఫెక్టివ్గా చంపేవారు అంటున్నారు, విచ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు వ్యాంపైర్స్. ఈ వ్యాంపైర్స్ అన్నీ కూడా సన్లైట్కి సర్వైవ్ అవ్వలేవు అంటారు. సో ఆబ్వియస్గా ఈ పాయింట్ మీద కూడా వ్లాడ్ IIIని వ్యాంపైర్ అని నమ్ముతున్నారు. ఇప్పుడు కొంచెం సైంటిఫిక్గా ఆలోచించి చూద్దాం. మన సైన్స్లో పొర్ఫేరియా అని చెప్పి ఒక కండిషన్ ఉంది, ఒక రేర్ బ్లడ్ డిసీజ్ ఇది. ఈ డిసీజ్ కండిషన్కి సఫర్ అయ్యే వాళ్ళు సన్లైట్కి సర్వైవ్ అవ్వలేరు. అండ్ వాళ్ళ చేతులు కానీ వాళ్ళ కాళ్ళు కానీ వాళ్ళ టీత్ వాళ్ళ పళ్ళు కూడా మొత్తం రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వడం గమనిస్తాం. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి ఆ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ రేబీస్. ఈ రేబీస్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు వాటర్ని చూసినా భయపడతారు, సన్లైట్ని చూసినా భయపడతారు, మనుషుల్ని చూసినా కూడా భయపడతారు. ఈ కండిషన్ కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ప్లేగ్. వీళ్ళ బాడీ కండిషన్ చాలా వీక్ అయిపోవడము, పేల్గా తయారవ్వడము, ఈ బ్లడ్ కాఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడము. దీన్ని చూసే ఈ మీడివల్ పీరియడ్ టైంలో వాళ్ళు ఎక్కువగా భయపడేవాళ్ళు. బేసిక్గా వీళ్ళకి ఈ కండిషన్స్ మీద నాలెడ్జ్ తక్కువ కదా, సో ఆబ్వియస్గా ఈ మూఢనమ్మకాల మీదనే ఎక్కువగా నమ్మకాలు పెట్టుకునేవాళ్ళు. సో ఈ కండిషన్స్ని వాళ్ళు వ్యాంపైర్ అని కూడా నమ్మేవాళ్ళు.
అంతకుముందు నుంచే ఈ వ్యాంపైర్ అనే పదము కొన్ని సెంచరీస్ పాటుగా వస్తూనే ఉంది కదా. సో వీళ్ళు ఇలాంటి కండిషన్స్ని దానికి రిలేట్ చేసుకొని వీళ్ళంతట వీళ్ళే భ్రమలో బ్రతికేవాళ్ళు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సైకాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, కన్ఫార్మిటీ అని చెప్పి ఒక సైకలాజికల్ కండిషన్ ఉంటుంది. ఒక 100 మంది ఒక సిచ్యువేషన్ని కానీ ఒక థింగ్ని కానీ నమ్ముతున్నారు అంటే ఆ 101వ వాడు వాడికి కూడా తెలియకుండా ఆ థింగ్ని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక టిఫిన్ షాపు 100 మంది బాగుంది అంటున్నారంటే ఆ 101వ వాడు బాగోలేకపోయినా కూడా బాగుందని చెప్తారు. చాలా మూవీస్ కూడా చూసే ఉంటాం అలాగా. యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వీటికి. ద సేమ్ వే ఈ బ్లాడ్ 3 కూడా ఒక బ్లడ్ డ్రింకింగ్ మాన్స్టర్ అని, ఒక వ్యాంపైర్ అని, ఒక నైట్ క్రియేచర్ అని, నైట్ ఔల్ అని చెప్పి చాలా వందల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో దాన్నే ఈ ప్రజలు నమ్మడం స్టార్ట్ చేశారు, చాలా బలంగా నమ్మారు. కానీ నిజానికి వ్యాంపైర్స్ అనేవి లేవు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా కానీ ఇన్ఫర్మేటివ్గా కానీ అనిపిస్తే జస్ట్ హిట్ ద లైక్ బటన్. అండ్ మన అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.